నమస్తే జిల్లావాణికి స్వాగతం. నేను ప్రభాకర్. ముందుగా హెడ్లైన్స్. ప్రజామోదం ఉంటేనే మైనింగ్ అనుమతులు ఇస్తామన్న హోంమంత్రి. బాక్సైట్ తవ్వకాలపై స్పష్టం చేసిన చినరాజప్ప. మరో పోరాటానికి సై అంటున్న అడవి బిడ్డలు. బాక్సైట్ను పరిరక్షించుకుంటామని స్పష్టీకరణ. అభిమానుల ఆనందోత్సవాల మధ్య అనకాపల్లి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు. పేలా గోవిందును పూలమాలతో ముంచెత్తిన కార్యకర్తలు. కనువిందు చేసిన జన్మాష్టమి వేడుకలు. నర్సీపట్నంలో హరిత దంపతులు ప్రత్యేక పూజలు. పరస్పర అవగాహనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తాయని డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం శుభపరిణామని విశాఖలో వివిధ కార్యక్రమాలకు హాజరైన చినరాజప్ప అన్నారు. ప్రజామోదంతోనే చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పిన డిప్యూటీ సీఎం ఈ దశగానే మైనింగ్ అనుమతులు ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విశాఖలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మంత్రి రాజప్ప పార్లమెంటు సభ్యుడు ఖమ్మంపాటి హరిబాబుతో కలిసి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన హోంమంత్రి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామమన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు కాంక్షిస్తున్నారన్నారు. వాతావరణం ఎందుకంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక శాఖలకు సంబంధించి అన్ని ముడిపడి ఉన్నాయి. అన్నీ కూడా రెండు కూడా ఎడదీసుకోవాల్సిన అవసరం ఉంది. క్లాస్ 9 కానీ క్లాస్ 10 కానీ ఈ రెండిట్లోనూ కూడా రెండు చీఫ్ సెక్రటరీస్ కానీ రెండు ముఖ్యమంత్రులు కానీ కలిపి చేసుకుంటే రెండు కూడా క్లియర్ అవుతాయి, తొందరలో క్లియర్ అవుతాయి. ఎవరి రాష్ట్రం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సుగమంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా ఇలా అభివృద్ధి చేయడం కోసం అనేక ప్రణాళికలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఒకే ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఇటు విశాఖపట్నం కానీ, ఇటు తిరుపతి కానీ, ఇటు విజయవాడ కానీ, గుంటూరు కానీ ఇవన్నీ కూడా అన్ని సిటీలు కూడా అభివృద్ధి చేయాలి. మెగా సిటీలు చేయని దోషం చేత తప్పనిసరిగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలిసి కొన్ని విషయాల్లో చర్చించుకుని కులంకషంగా చర్చించుకుని చేస్తే బాగుంటుంది. దానికి చంద్రబాబు నాయుడు సుఖంగా ఉన్నారు. బాక్సైట్ తవ్వకాలకు సర్కారు సుముఖతను వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ మైనింగ్ తవ్వకాలపై ప్రజల ఆమోదంతోనే ముందుకెళ్తామని హోంమంత్రి రాజప్ప స్పష్టం చేస్తూ ఏ కార్యక్రమమైనా ప్రజా ఆమోదంతోనే అమలు చేస్తామన్నారు. ఏది ఏమైనా ప్రజల అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారి చేత తప్పించి ప్రజలకు వ్యతిరేకంగా ఏమి చేయరు. దానికి ఏ మైనింగ్ ఇచ్చినా, ఏ సెస్ వచ్చినా ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకి మంచి చేస్తుంది అని చెప్పి అందరిని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఏమి చేసే పరిస్థితి లేదు. ప్రజలు ఒప్పుకోవాలి, ప్రజలు ఒప్పుకున్న తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్ కార్యక్రమాలు అదుపులోనే ఉన్నాయన్న చినరాజప్ప వారి కదలికలపై డేగ కన్నేసి ఉంచామన్నారు. హోంశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సంకల్పించామని చెప్పిన మంత్రి 700 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీస్ శాఖకు సంబంధించి 700 పోస్టులు కానిస్టేబుల్ కానీ ఇతర ఖాళీగా ఉన్నాయి. అది కూడా ఫేజ్ మేనర్లో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. తొందరలోనే పోలీసు రిక్రూట్మెంట్ జరుగుతుంది.